ఒక ప్రాంతీయ పార్టీ తమ ఆర్థిక ప్రయోజనాల కొరకు తిరుమల లడ్డూను వాడుకుంటోంది. ఇక ఆ లడ్డూను వాడుకుంటుంది. మరో ప్రాంతీయ పార్టీ శ్రీవారి లడ్డూను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందన్నారు తిరుపతి సిటీ కాంగ్రెస్ నాయకులు. ఇక తిరుమల లడ్డూలపై చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా ఇతరులు మాట్లాడి ఉంటే బాగుండేదని, ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగా వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అలిపిరి దగ్గర టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు వెంటనే ఎంపీయా స్థలాలు వెంటనే ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు వెంటనే టీటీడీ భూముల కాంగ్రెస్ పార్టీ హయాంలో బాపిరాజు టీటీడీ చైర్మన్ గా ఉన్న రోజులో తిరుమల కొండ గురించి, లడ్డు గురించి ఎలాంటి వివాదం రాలేదు. ప్రాంతీయ పార్టీల పాలనలో టీటీడీ ఉద్యోగులు నలిగిపోతున్నారని, చాలా బాధతో విధులు నిర్వహిస్తున్నారు. ఏ పాపం మెరుగని టీటీడీ ఉద్యోగులస్తులు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్. ఆర్థిక ప్రయోజనాలు, స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు తప్ప తిరుపతి అభివృద్ధి కానీ, తిరుపతి దేవస్థానం ప్రతిష్ట కానీ వీటిని గురించి ఎవరు ఆలోచించడం లేదు. రాజకీయాలను గురించి ఆలోచిస్తున్నారు. మరి తిరుమల పవిత్రత దెబ్బతింటా ఉంది మీ రాజకీయాల మధ్యలో. తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, కన్నీటితో ఉన్నారు, చెప్పుకోలేకపోతున్నారు. మరి వాళ్ళ మనస్తత్వాలకు సరిపోయే విధంగా మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది, ప్రజల ముందుకు రావడం జరిగింది. నిన్న శ్యామలరావు భయంతో ప్రెస్ ముందు మాట్లాడడం నేను గమనించాను. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూశాను ప్రెస్లో, చంద్రబాబు నాయుడు మాట్లాడడం చూశాను. చంద్రబాబు నాయుడు లడ్డు విషయంలో మాట్లాడకుండా వేరే వాళ్ళ చేత మాట్లాడించుంటే బాగుండేది. ఆయన ప్రతిష్ట మసకబారింది నిన్న లడ్డు పైన మాట్లాడడంతో. మాట్లాడి ఉండకూడదు. మరి చంద్రబాబు నాయుడు స్థాయి చంద్రబాబు నాయుడికి తెలియదు, నాకు తెలుసు.